హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి హౌస్ మేట్స్కి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా మిస్టేక్స్ని ఎలాగా చెప్పారు అనేది మాట్లాడుతూ, ఎందుకంటే ఇది ఫైనల్కి వచ్చేసింది మనకి బిగ్ బాస్ సీజన్ 8 అన్నది. ఇప్పుడు లాస్ట్ వీక్కి అంటే ఇంకొచ్చే సండేకి అయిపోయేలాగుంది చూడబోతుంటే. సో ఎందుకంటే ఇంకా ఓన్లీ టాప్ 5 మాత్రమే మిగులుతున్నారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మనకి సీజన్ అయిపోవచ్చింది. సో ఇక్కడ ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఏ రీజన్తో ఎలిమినేట్ అయ్యారు, రేపు ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఏం జరిగింది, నాగార్జున గారు ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు, హౌస్మేట్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది లాస్ట్ కదా మనకి, ఆల్మోస్ట్ వీళ్ళకి ఇది. సో ఈ వీక్ నుంచి టాస్క్లు ఏమీ ఉండవు, ఇంకా ఉండేదంతా వాళ్ళకి సంబంధించిన ఏవీస్ వేయటం అట్లాగే ఉంటుంది. సో ఫైనల్స్కి ప్రిపేర్ అవటమే ఉంటుంది. వచ్చే సండే సాటర్డే ఎపిసోడ్స్కి సంబంధించి ప్రిపరేషన్స్ కానివ్వండి, వాళ్ళు ఏవీస్ తయారు చేయడం, వాటిని డిస్ప్లే చేయడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇదే లాస్ట్ వీక్ మనకి ఆల్మోస్ట్ చెప్పాలంటే టాస్కుల పరంగా. సో ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దాము. సో ఇవాళ కొంచెం బాధాకరమైన విషయమే మనకి, అంటే అందరూ అనుకున్నట్లే మొత్తం అందరూ అనుకుంటున్న విషయమే. రోహిణి ఎలిమినేట్ అయ్యారు ఈరోజు. సో రోహిణి గారు ఎలిమినేట్ అవ్వటం అనేది కొంచెం బాధ అనిపించింది. సో తన ఏవి అయితే చాలా సూపర్గా వచ్చింది. అంటే తన హౌస్లో తన జర్నీ అసలు చూస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది చూసే మనకే. ఇంకా స్టేజ్ మీద అయితే రోహిణి చాలా ఎమోషన్ అయింది ఏవి చూస్తూ ఉంటే. తనకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఒక 3 minutes ఏవీలో తనకి ఫస్ట్ 1 minute బాగా అంటే ప్లెజెంట్గా చూస్తాను. తన ఎంట్రీ కానివ్వండి, తను పొద్దున డ్యాన్స్ వేయటము, తను హౌస్లోకి ఎంటర్ అవటం అవి వచ్చింది. తన తర్వాత తను పడ్డ మాటలు, సో లైక్ పృథ్వీ కానివ్వండి, విష్ణు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అన్న మాటలు కానివ్వండి, ఆ మాటల తర్వాత తను ఎలా తీసుకునేది, తను ఎట్లాగా మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నది అనే విషయం చెప్తూ, దాంతోపాటుగా గౌతమ్ కృష్ణతోటి తను ఏదైతే ఒక చిన్న ట్రాక్ అని చెప్పలేం కానివ్వండి, కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి కొద్దిగా ట్రై చేసింది కదా. సో అది వేసినప్పుడు చాలా క్యూట్గా అనిపించింది. దానికి సాంగ్ కూడా సూపర్గా పెట్టారనమాట వాళ్ళ ట్రాక్కి సంబంధించి. సో చాలా ఫన్నీగా అనిపించింది అది. సో దీని తర్వాత పాపం తనకి నిజంగానే బాధ అనిపించింది రోహిణి వెళ్ళిపోతుంటే. సో ఎందుకంటే ఒక విన్నర్ లాగా ఉండాల్సిన మనిషి, చాలా సూపర్గా ఆడిన మనిషి, ఓన్లీ నామినేషన్స్లో రాలేకపోయింది. పృథ్వీ పాపం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు తను నామినేషన్స్లో వేయాలనేసి. సో నామినేషన్స్లోకి రాలేదన్న ఒక ఇష్యూ మీద తను తనకి ఓట్స్ ఎక్కువ పడక తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది ఈరోజు. సో ఇదన్నమాట. దీంట్లో రోహిణికి హౌస్ మేట్స్ అందరూ చెప్పిన సెండ్ ఆఫ్ సూపర్గా ఉంది. నిజంగానే స్టేజ్ మీద నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వు విన్ అయ్యావు, నువ్వు విన్నర్గానే వెళ్తున్నావు రోహిణి అని అంటారు నా స్టేజ్ మీద. సో నిజంగానే విన్నర్గానే వెళ్ళినట్లు అనిపించింది. సో హౌస్ మేట్స్ అందరూ కూడా తనకి ఒక బౌ ఇస్తారనమాట, వావ్ అని చెప్పినట్లు. తనకి సెండ్ ఆఫ్ వేయటము, తనకి వాళ్ళందరూ చేతిలోంచి ఇలా వీడ్కోలు చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. అది ఫైనలిస్ట్లకి వచ్చినంత ఇదైతే అనిపించింది నాకు. సో దీంతో పాటుగా నాగార్జున గారు వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్లో కొంచెము బయాస్డ్గా అనిపించింది. మామూలుగా ఎప్పుడు అనుకున్నట్లు బయాస్డ్గానే ఉంది ఈసారి కూడా అది. సో నిఖిల్కి ఏమో కొంచెం, నిఖిల్ అంటే ఇద్దరు సమానమే, నిఖిల్ కొంచెం ఎక్కువ సమానం అన్నట్లు అనిపించింది ఈరోజు. గౌతమ్ నిఖిల్ ఇద్దరు సమానమే, కాకపోతే నిఖిల్ ఇంకొంచెం ఎక్కువ సమానమేమో అన్నట్లు అనిపించింది బిగ్ బాస్. సో అది ఎందుకు ఏంటనేది డిస్కస్ చేద్దాము. సో స్టార్టింగ్ మనకేదో హౌస్లో కొంత ఏదో నడుస్తుంది, ప్రమోషన్ టాస్క్ ఏదో నడుస్తాయి, వాడు పోగానే మనకి నాగార్జున గారు అంటే ఫ్రైడే కొద్దిగా వేశారనమాట. దాంట్లో ఏం పెద్దగా చెప్పుకునే విషయాలు లేవు. సో నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈయన సో మీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అని చెప్పన్నట్లు అడుగుతారు నాగార్జున గారు. ఈ 14 వీక్స్లో ఇప్పటికీ 14 వీక్స్ అయ్యాయి కదా. సో 14 వీక్స్లో మీకు ఎక్కడైనా ఏదైనా రిగ్రెట్స్ అనిపించిందా, ఏ వీక్లో అనిపించింది, ఎందుకు అనిపించింది అన్నట్లు దాని మీద చెప్పమని చెప్తారు. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి అవినాష్ నువ్వే చెప్పు, ఏంటి నువ్వు అనుకుంటా రిగ్రెట్ ఏంటి అని చెప్పన్నట్లు అడిగితే అవినాష్ చెప్పే రిగ్రెట్ తనకి ఏ సందర్భంలో బాధ అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యాడంటే 12th వీక్లో రోహిణికి విష్ణుకి, సో లాస్ట్ బిఫోర్ వీక్ రోహిణికి విష్ణుకి మధ్యలో ఆటో టాస్క్ అప్పుడు కొద్దిగా
డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది కదా, వాళ్ళు మాటలు వదులుకోవటం అదంతా జరిగినప్పుడు, సో అప్పుడు మెగా చీఫ్ మన అవినాష్ ఉండే. సో అప్పుడు యాజ్ ఎ మెగా చీఫ్గా నేను వాళ్ళిద్దరికి ఇష్యూ వచ్చినప్పుడు నేను సాల్వ్ చేయలేకపోయాను. దాని మధ్యలో నేను కొంచెం అంటే సర్దలేకపోయాను. సో ఎందుకు లేడీస్ విషయం కదా, ఎందుకు దూరితే ఏమవుద్దేమో అన్న భయంతో నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది నాకు కొంచెం బాధ అనిపించింది. నేను దగ్గరుండి ఏదన్నా అంటే ఆ ఇష్యూలో ఏదైనా కొంచెం కాంప్రమైజ్ చేయటానికి ట్రై చేస్తుంటే బాగుండేది. అంత ఎక్కువ ఫ్లేర్ అయ్యి ఉండేది అది. సో అదొక్కటి నాకు రిగ్రెట్ అన్నట్లు చెప్తాడు. సో తర్వాత సో ఇక్కడ కొంచెం ఫన్ అనేది జనరేట్ అయింది. అవినాష్ పెద్ద బోర్డు పెడతారు 14 వీక్స్ సంబంధించి, వీక్ 1, వీక్ 2, వీక్ 3 అన్నట్లు. సో ఏంటి అవినాష్ నువ్వు బోర్డు కన్నా చాలా హైట్ తక్కువ ఉన్నట్లు అంటే హౌస్లోకి వచ్చి చాలా తగ్గిపోయిన ఆన్సర్ అంటాడు. ఎందుకంటే తగ్గి ఉండాలి కదా అన్నట్లు చాలా కొంచెం నాగార్జున గారు కొంచెం ఎక్కువ ఫన్ జనరేట్ చేశారు అవినాష్ తోటి. కొంచెం బాగా కామెడీగా అనిపించింది అది. సో తర్వాత రోహిణికి అడుగుతారు. సో సో ఫస్ట్ అవినాష్ చెప్పిన తర్వాత ప్రేరణ అడుగుతారు. సో ప్రేరణ నువ్వు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యావు, నీకేమైనా రిగ్రెట్ ఉందా అని చెప్పన్నట్లు అడిగితే ప్రేరణకేమో 11th వీక్లో రిగ్రెట్ ఫీల్ అయిందంట తనకి. ఎందుకంటే అప్పుడు తను మెగా చీఫ్ అయింది. 11th వీక్లో మెగా చీఫ్ అయ్యాక తనకి కొంచెం అప్పుడు ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది అన్నట్లు రిగ్రెట్ ఫీల్ అయ్యాను అన్నట్లు చెప్తుంది అక్కడ. ఎందుకంటే తను చాలా మాటలు పడింది కదా. సో అందరికీ మాటలు వదిలేయటము, వాళ్ళని ఇలా అనటం అలా అనటం ఇవన్నీ చెప్తుంటుంది కదా. సో అది అక్కడ నాకు రిగ్రెట్ అనిపించింది. దాంట్లో నేను ఏదైనా ఉంటే సర్చ్ చేసుకోగలను అన్నట్లు ఏదో చెప్తుంది. సో నిజంగానే ప్రేరణ ఫోన్లో రిగ్రెట్ ఫీల్ అయిందంటే నిజంగానే గొప్ప విషయమే అది. కొంచెం తను ఏదో ఒకటి మార్పు అయితే వచ్చింది. కొద్దిగా ఏదో అట్లీస్ట్ రిసీవ్ అనేది చేసుకోగలుగుతుంది. ఫస్ట్ దానికి యాక్సెప్టెన్స్ ఉంటే రిగ్రెట్స్ రాదనమాట. సో చాలా వరకు ఈ విషయాల్లో ఇబ్బంది ఏమంటే రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది. సో అలాంటప్పుడే అది కొద్ది రోజుల తర్వాత చూస్తే రిగ్రెట్ అవుతుంది. సో అందువల్ల ఎవరైనా ఏదైనా చెప్తే మనము అర్థం చేసుకోగలిగితే రిగ్రెట్ అనేది ఉండదేమో అని నాకు అనిపించింది. ప్రేరణ కూడా అదే మళ్ళీ పాపం రోహిణి కానివ్వండి, వీళ్ళు బయట నుంచి వచ్చారు కదా, ఎవరంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, బయట నుంచి వచ్చినటువంటి శ్రీముఖి లాంటి వాళ్ళందరూ కూడా తనకి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు కాబట్టి తను తీసుకున్నది, అర్థం చేసుకున్నది, రిగ్రెట్ ఫీల్ అయింది అనేది నిజంగానే గొప్ప విషయమే. సో తర్వాత నాగార్జున గారు ఓకే 11th వీక్ అయిపోయిందమ్మా, మళ్ళీ నువ్వు ఈ వీక్లో నీకు ఏమైనా రిగ్రెట్ అనిపించిందా అంటే అలా చూస్తుంటే సంచాలకుగా నువ్వేం చేసావమ్మా అన్నట్లు అడిగితే సో ఆ పెయింట్ టాస్క్కి సంబంధించి ఏదో కొంచెం ప్యాచప్ చేసుకుంటూ ఉంటుంది. సో నేను ఇలాగా సో పెయింట్ ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారు అన్నట్లేదో ఆ పెయింట్ టాస్క్కి సంబంధించి చెప్తుంది. సో సేఫ్ ఆడావమ్మా, సేఫ్ సంచాలకుగా ఉన్నావా అన్నట్లు నాగార్జున గారు అంటే సో తను తవ్వుకుంటుంటుంది. తర్వాత ఒక శారీ తీసుకొచ్చి టవల్ లాగా చుట్టమంటారు ఆ బోర్డుకి. సో అప్పుడు చుట్టిన తర్వాత నాగార్జున గారు నబీల్ అడుగుతారు. నబీల్ చుట్టడం అంటే ఇది తెలుసు కదా, పాన్ షాప్లో చుట్టలు కూడా ఉంటాయి, ఆ చుట్టుడు అంటే ఇది నువ్వు అలాగైతే దాని ఏమంటారు దమ్ చేయటం కాదని చెప్పన్నట్లు నబీల్కి కొంచెం దాని ఏమంటారు ముందరే చేసి చూపిస్తారు అనమాట నాగార్జున గారు. సో డెమాన్స్ట్రేషన్ లాగా అనిపించింది చుట్టడం అన్నది. సో అదొకటి. సో ప్రేరణ అయితే తను మెగా చీఫ్గా అయింది, మెగా చీఫ్గా తను చేసిన వాటికైతే రిగ్రెట్ ఫీల్ అవటం అనేది ఓకే మంచి విషయమే అనిపించింది. తర్వాత సో సేఫ్ సంచాలక నాగార్జున గారితో ఒక బిరుదైతే ఇప్పించుకున్నది, ఓకే అనిపించింది మళ్ళీ. సో తర్వాత రోహిణిని అడుగుతారు. రోహిణికి నువ్వేం రిగ్రెట్ ఫీల్ అయ్యావు ఈ 14 వీక్స్లో అంటే సో 10th వీక్లో పాము నోట్లో ఎగ్ వేసేస్తారు కదా ఎవిక్షన్ షీల్డ్కి సంబంధించి, అప్పుడు అవినాష్ ఎగ్ దాంట్లో వేయటం అనేది నాకు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేను అది వేయకుండా ఉండాల్సింది, అతను నా ఫ్రెండ్ కదా, అతన్ని నేను వేసేసాను. అవతల వాళ్ళు ఎంత హరితేజ్ అనుకుంటా అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండే కదా, అవతల వాళ్ళది వేయకూడదు అనేసి, కానీ నేను అంత స్ట్రాంగ్ ఎందుకు ఉండలేకపోయాను అన్నది నేనైతే రిగ్రెట్ ఫీల్ అవుతుంటానని చెప్పనేసి అడిగితే సరే ఓకే అన్నట్లు అడుగుతారు. తర్వాత నాగార్జున గారు ఇక్కడ అబ్బో అనిపించింది. మళ్ళీ గౌతమ్ కృష్ణ లేపి చూడు గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్కి ఎగ్ వేసినానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతుందంటే దీన్ని ఏమంటాము అంటే ఫ్రెండ్షిప్ కదా సార్, వాళ్ళ ఫ్రెండ్ ఎగ్ వేసేయటము తను ఫీల్ అవటంలో తప్పేం లేదు సార్, బాధపడింది కదా అని చెప్పానంటే ఇది గ్రూప్ గేమ్ కాదా అని చెప్పేసి నాగార్జున కావాలని గుచ్చి అడుగుతుంటారు అనమాట. గౌతమ్ కృష్ణ చాలాసార్లు గుచ్చుతున్నారు, అదే ఇందాక అనుకున్నట్లు
నాకు ఇద్దరు సమానమే, నిఖిల్ కొంచెం ఎక్కువ సమానం అన్నట్లు చెప్తాడు కదా. గౌతమ్ మీద సవతి ప్రేమ అనేది ఇక్కడ మళ్ళీ కనిపించింది. సో ఎందుకు మరి గౌతమ్ ఎందుకు వాళ్ళకి సవతి బిడ్డలా కనిపిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. సో అంత గుచ్చి గుచ్చి అడగాల్సిన విషయం కాదు నిజంగా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఒక్కడే చెప్పలేదు అక్కడ గ్రూప్ గేమ్ అనేసి. సో బయట నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, బయట నుంచి వచ్చిన సీత, సోనియా, ఆదిత్య ఓం లాంటి వాళ్ళు చెప్పారు, ఇంతమంది చెప్పారు కదా గ్రూప్ గేమ్ అనేసి. సో ఎందుకు ఆదిత్యాన్ని మన గౌతమ్ కృష్ణన్ మాత్రం పట్టుకొని నాగార్జున గారు ఇది గ్రూప్ గేమ్ కాదు, అది గ్రూప్ గేమ్ కాదు అనేసి కావాలని ఏదో దెప్పి పొడిచినట్లు మాట్లాడడం అన్నది నాగార్జున గారి స్థాయికి తగలేదేమని నాకు అనిపించింది. సో లేకపోతే రాసిన ఎవరో మరి ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళైనా కూడా కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. సో అప్పుడు గౌతమ్ కృష్ణ మేబీ ఉండొచ్చేమో సార్, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పని అనుకున్నది కదా అనేసి అనుకుంటుంటే, తర్వాత రోహిణికి ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే మన నిఖిల్ తనని నామినేషన్ పాయింట్ కింద అంటే తను ఫైనలిస్ట్ కాలేక నువ్వు ఫైనల్స్కి వెళ్ళేదానికి అర్హత లేదు, నాట్ డిజర్వ్డ్ అన్నది. ఎందుకంటే నువ్వు నామినేషన్స్లో లేవు కదా, అందువల్ల నువ్వు నాట్ రిజర్వ్డ్ టు గో ద ఫైనల్స్ అని చెప్పి అన్నట్లు పెట్టడం నాకు చాలా బాధ అనిపించింది. అది నాకు బాధగా అనిపించింది సార్ అని చెప్పనేసి అంటది. సో అప్పుడు నాగార్జున గారు ఒక ఈజీ రీజన్ వాడుతున్నాడు కదమ్మా అని చెప్పనేసి నవ్వుతూ అంటారు. సో తర్వాత మనకి నబీల్ని అడుగుతారు నాగార్జున గారు, నబీల్ నువ్వు ఎప్పుడు రిగ్రెట్ అయినావో ఏంటి నీదంటే, సో తనకి 9th వీక్ 6th వీక్ 2 వీక్స్లో రిగ్రెట్ ఫీల్ అయ్యాడని చెప్పి అన్నాడు. ఎందుకంటే తనకి బ్లూ టీంలో అన్ని వాళ్ళతో ఉన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడి కూడా మెగా చీఫ్ కాలేకపోవటం అనేది ఒకటి బాగా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. నాకు మెగా చీఫ్ వచ్చే అవకాశం వచ్చినప్పటికీ నేను మెగా చీఫ్ కాలేకపోయినా అది నాకు రిగ్రెట్ అనిపిస్తుంది అని చెప్పనేసి నబీల్ అంటారు. సో ఈ వీక్లో నువ్వేం రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా నబీల్ అని చెప్పనేసి మళ్ళీ నాగార్జున గారు అడిగితే, సో ఈ వీక్ది అడగలేదులే నబీల్ని, అదే మెగా చీఫ్ అవ్వాలని కూడా అవ్వలేకపోయానని చెప్పనేసి అంటారు. తర్వాత నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేస్తారు. టవర్ టాస్క్ ఉంటుంది కదా, టవర్స్ కట్టేది. ఆ టవర్ టాస్క్లో నా టవర్ ఎత్తైనది అన్న టాస్క్ జరిగినప్పుడు నబీల్ తోసేస్తాడు కదా తను. ఎందుకంటే నాగార్జున గారు అడుగుతారు, ఎందుకు నువ్వు తుత్తరుగా చేస్తుంటావు నబీల్ ఏదైనా కూడా పనులు, నువ్వు గబాలను వచ్చి గంట కొట్టేస్తావు, కొంచెం టైం తీసుకోవు, ఆలోచించవు. సో ఆ సుడోకు గేమ్లో గబాలను గంట కొట్టేశావు. తర్వాత ఈ రోల్ చేసే దగ్గర కూడా చుట్టే దగ్గర కూడా ఏదో డంప్ చేసేసావు, గబాలు వచ్చి బెల్ కొట్టేసావు కదా. సో అదేవిధంగా ఈ టవర్ టాస్క్లో కూడా టవర్స్ కడతారు కదా, నా టవర్ ఎత్తు అనేది టాస్క్లో మన నబీలే తోసేస్తుంటాడు అనమాట. తను షోల్డర్ తోటి 2-3 సార్లు తోసేసి మళ్ళీ గౌతమ్ ఇట్రా నువ్వు అని చెప్పనేసి తీసుకొని ఇటు సైడ్ నిలబెట్టించటం, ఇవన్నీ వీడియో ప్లే చేసి చూపిస్తారు. చూడు నబీల్, నువ్వు తుత్తరుగా చేయటం వలన ఆ టవర్ నీ చేయి తగిలే 2-3 సార్లు పడిపోయింది కదా, సో ఇట్లా పొరపాట్లు ఎందుకు చేస్తుంటావు అని అడుగుతారు. సో దాన్ని కరెక్షన్ చేసుకో అని చెప్పానంటూ మళ్ళీ రెండోది ఏమంటే చెక్ ఎందుకు 15 lakhsకి రాసావు అని చెప్పని అడుగుతారు. సో అది అంటే చెప్తాడా, నేనేదో గబ్బాలను రాసేసాను అక్కడ, బయట వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూశాక నేనైతే దాన్ని షెడ్డర్లో వేసేద్దాం అనుకున్నానని చెప్పనేసి నాకు అంటాడు. చూడు మళ్ళీ నాగార్జున గారు అంటారు, చూడు ప్రేరణ ఎంత క్లవర్గా రాసిందో 4 లక్షల చిల్లర అని చెప్పానంటే, అప్పుడు నబీల్ అంటాడు, ప్రేరణ కూడా అనుకునేదంట సార్ నేను అంతే రాస్తాను అనేసి, నేను ఆమె సేమ్గా థింక్ చేస్తాను. ఈ గబాలను కొంచెం కోతలకు వస్తాడు అనమాట ఇక్కడ, మళ్ళీ ఆయన చేసిన తప్పుని కరెక్షన్ చేసుకోవటం కోసం. సో మేము ఇద్దరం ఒకటిగానే ఆలోచించామని చెప్పని అనగానే నాగార్జున గారు, మరి తనే బాగా చుట్టింది కదా, నువ్వెందుకు చుట్టలేకపోయినావు అని చెప్పేసి నాగార్జున గారు వెంటనే అడుగుతాడు. అదేంటో అప్పుడు ఆ టెన్షన్ అట్లాగే చేసేస్తాను సార్ అనేసి ఏదో భలే కవరింగ్ అనేది మాత్రం బాగా ఇస్తాడు. సో అది నబీల్ అదనమాట. తర్వాత విష్ణుని లేపడుగుతారు. విష్ణు మామూలుగా తెలిసింది కదా, విష్ణు పెద్ద భారతం చదివింది. సో నాకైతే నేను జీవితంలో ఏది చేసినా రిగ్రెట్ ఫీల్ అవ్వను సార్, రిగ్రెట్లు తీసుకొని నేను ఏది చేసినా కరెక్ట్గానే చేస్తానన్న ఇంట్రడక్షన్ తోటి తనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని చెప్పుకునేది. తర్వాత 6th వీక్ నుంచి 11th వీక్ వరకు ఇదే హైలైట్ అనమాట సీజన్ మొత్తానికి. 6th వీక్ నుంచి 11th వీక్ వరకు ఆవిడ చెప్పిన, నేను 6th వీక్ నుంచి 11th వీక్ వరకు నేనైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాది ఫ్లట్టింగ్ నేచరు. సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లడ్ చేసి అవతల మనిషిని కొంచెం ఇబ్బంది పెట్టించానేమో, నా వల్ల అతను బయట వెళ్ళిపోయాడేమో, అతని గేమ్ ఎఫెక్ట్ అయిందేమో. ఎందుకంటే బయట హౌస్ మేట్స్ వచ్చి చెప్పిన తర్వాత అంటే అవుట్ సైడర్స్ వచ్చి శ్రీముఖి లాంటి వాళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత నువ్వు సింపతి కార్డు ఆడుతున్నావా,
విష్ణుప్రియ విషయంలో అనేది చెప్పారు కదా. సో ఈ అన్నిటి వల్ల అతను ఎలిమినేట్ అయ్యాడు. సో అది అతని గేమ్ నేను ఎఫెక్ట్ చేశాను అనేసి ఇక్కడ కూడా పిచ్చేదిలాగా చెప్పుకున్నది పాపం. ఈ బాబు గేమ్ ఎఫెక్ట్ అయిందన్నది అర్థం చేసుకోకుండా. సో తర్వాత ఇంకొక రిగ్రెట్ ఏమంటే 6th వీక్ నామినేషన్స్లో నబీల్ని, అంటే నాకు 2 నామినేషన్సే కష్టం సార్, అలాంటిది నన్ను 5 నామినేషన్స్ ఏమైనప్పటికీ 5th నామినేషన్ నబీల్ది రీజన్ సరిగా చెప్పకుండా నేను నామినేట్ చేశాను. దాంట్లో మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను. లక్కీగా ఆ రోజు ఈవినింగ్ నబీల్ సేవ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, నాకు ఆ రాత్రి నిద్ర పట్టింది, లేకపోతే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో అది నాకు ఒక రిగ్రెట్ అని చెప్పినట్లు చెప్తుంది. సో ఆ 6th వీక్ నామినేషన్స్ అప్పుడు రిగ్రెట్ ఇవ్వడికి, ఎందుకంటే నబీల్ని నామినేట్ చేస్తున్నానికి కాదు. సో వీళ్ళందరూ వచ్చి ప్రేరణ నామినేట్ చేసిన అడగలేదు. ఈ పృథ్వీ అయితే విపరీతమైన భయంకరంగా తిడతాడనమాట. అది మనకి ఆ రోజు లైవ్లో కూడా వచ్చింది. దాదాపు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆ అమ్మాయిని ఎంత ప్రాసిక్యూట్ చేసినట్లు, కోర్టులో నిలబెట్టినట్లు మాట్లాడిచ్చాడు, అరుస్తాడు. నువ్వెట్లా అబ్బాయిని నామినేట్ చేస్తావు, మేము అనుకున్నాం కదా, నువ్వు ఎట్లా నామినేట్ చేస్తావు అని చెప్పేసి అమ్మాయిని చాలా బాగా ఎంత టాక్సిక్గా ఉంటుందంటే ఆ రోజు అతను మాట్లాడిన మాటలు. అమ్మాయి కూడా చాలా ఫీల్ అయింది. అవతల వైల్డ్ కార్డ్స్ తోటి కూడా వెళ్ళేసి మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడినంత ఫీల్ అయిందనమాట. సో అప్పుడు ఆ 6th వీక్లో, ఇప్పుడు తను ఉన్నది ఇప్పుడు 14th వీక్ కదా, ఈ లోపల ఆవిడ బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట పృథ్వీతో. అందువల్ల సో ఎంతసేపు తను పృథ్వీ వే ఆఫ్ థింకింగ్లోనే ఉంటుంది, పృథ్వీలాగా ఆలోచిస్తుంది, పృథ్వీలాగానే ఉండాలనుకుంటుంది. ఇక్కడ కూడా అదే కనిపించింది. 6th వీక్లో నబిల్ని నామినేట్ చేయడం తనకి రిగ్రెట్ అనుకుంటుంది. సో అది రిగ్రెట్ ఎందుకు కాదు, తను చెప్పిన వ్యాలిడ్ పాయింట్. అప్పుడు 6th వీక్లో తను నామినేట్ చేసింది నబిల్ని. సో ఇక్కడ అంటే పృథ్వీ మైండ్తో ఆలోచించి ఈవిడ రిగ్రెట్ ఫీల్ అవుతుంది అని నాకు అనిపించింది ఇక్కడ నబీల్ని నామినేట్ చేయటం అని చెప్పనేది. సో తర్వాత ఓట్ అప్పీల్ చేయడానికి రీసెంట్గా మనకు 2 days బ్యాక్ ఓట్ అప్పీల్ చేసేటప్పుడు రోహిణిని ఆ మాట అనడం నేను, అంటే తన సంచాలక ఎలా చేసిన దృష్టిలో పెట్టుకొని నాకు ఓట్ వేయండి, ఓట్ అప్పీల్ కోసం నాకు కూడా నన్ను సపోర్ట్ చేయండి అని అడిగాను కదా. సో అక్కడ నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, అక్కడ రిగ్రెట్ ఫీల్ అయ్యానని చెప్పనేసి అంటది. నిజంగానే అది మాత్రం బాగానే అనిపించింది అక్కడ మాత్రం. సో కానీ కాకపోతే నేను అక్కడ అనటం ఎందుకంటే నా కోసం నా ఆడియన్స్, నాకంటూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు కదా, ఆడియన్స్కి నేను ఆన్సరబుల్ కదా, వాళ్ళు నాకు ఓట్లేసి గెలిపించినప్పుడు నాకు నేను స్టాండ్ తీసుకోవాలి కదా అనేసి ఎన్నాళ్ళకి బుద్ధి తట్టినట్లు దానికి. సో అందువల్ల నేను స్టాండ్ తీసుకొని అట్లాగా మాట్లాడే ఆ ప్రాసెస్లో నేను గవ్వాలని రోహిణి విషయాన్ని తీసుకున్నాను. సో అది రిగ్రెట్ అయినాను, అది అవ్వకుండా ఉంటే బాగుండేదని అంటారు. సో ఇక్కడ మళ్ళీ సో తనది అయిపోయింది. తర్వాత నాగార్జున గారు కొంచెం నాకైతే నచ్చలేదు నాగార్జున గారిని మాట్లాడిన మాటలు. సో ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఎవరు నెక్స్ట్ సోలో ప్లేయరా గ్రూప్ గేమరా అని చెప్పని అంటారు. అది చాలా తప్పు అట్లాగా మాట్లాడడం నాగార్జున గారు. సో సోలో ప్లేయరా అని చెప్పనేసి మళ్ళీ ఓకే సోలో ప్లేయర్తో మొదలు పెడదామని చెప్పనేసి గౌతమ్ కృష్ణ లేపడితే గౌతమ్ కృష్ణ 6th వీక్, సో తనకి 6th వీక్లో సీతాఫలం తిని కామెడీ ట్రాక్ అదే చేస్తాడు కదా. సో అక్కడ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో అక్కడేదో సీతాఫలం తిని అతనికి అబ్బాయి ఇదంతా బౌన్స్ బ్యాక్ అయింది కదా, అదంతా పాపం. సో అదిను తర్వాత అశ్వత్థామ అన్నది కూడా 2 అవుట్ బస్ట్ అయింది నాకు. అది అశ్వత్థామ అన్నది సీతాఫలం ఈ 2 నాకు చాలా ఇదైంది. అవుట్ బస్ట్ సీతాఫలం అనేది తర్వాత జరిగింది 11th వీక్లో. 6th వీక్లోనేమో అశ్వత్థామ అని చెప్పినట్టు చాలా అవుట్ బస్ట్ అయింది. నేను ఏదో ఫన్నీగా చేద్దాం అనుకున్నాను అయితే చెప్తాడు, దానివల్ల అతనికి ఫీల్ అయ్యాడంట. సో తర్వాత నాగార్జున గారు ఓకే ఈ వీక్లో నువ్వేమనుకోలేదంటే, సో ఈ వీక్లో ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు నిఖిల్కి తనకి జరిగిన ఆర్గ్యుమెంట్కి సంబంధించి అప్పుడు నేను అతను హర్ట్ అయ్యాడేమో అనిపించి నేను సారీ చెప్పాను సార్ అని చెప్పనేసి అంటే తర్వాత అప్పుడు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తారనమాట. దాని మీద కొంచెం డిస్కషన్ నడిచి అప్పుడు ఆ రోజు నామినేషన్స్ టైంలో జరిగింది పెడతారనమాట. దాంట్లో నిఖిల్ మాట్లాడిన మాటలు, తనను గౌతమ్ని అంటాడు కదా. సో గౌతమ్ నీకు అంటే నువ్వు ప్రేరణ గురించి సంబంధిస్తూ నీకు తనతోటి ఒక సిస్టర్ బాండింగ్ అనేది ఉంది. సో దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళతోటి ఏదో ఫన్ అంటూ ఒకటి గెలుపుతావు, తర్వాత వాళ్ళు ఏదో ఒక మాట అంటే ఆ మాటను పట్టుకునేసి నువ్వు మళ్ళీ దాన్నే నామినేషన్ పాయింట్ కింద తీసి దాన్నే లాగుతూ ఉంటావు కదా అని చెప్పనేసి అది ఆ మాటలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో. సో నేను అక్కడ అంటే ఆ తర్వాత సర్లే ఇప్పుడు విషయం ఏదో చెప్పంటే నాకు ఇప్పుడు మూడ్ లేదు నేను చెప్పను అంటే అట్లయితే మూసుకొని కూర్చో అని చెప్పటము, తర్వాత నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్పి ఇవన్నీ వేసిస్తారు. నాగార్జున గారు కావాలని లాస్ట్లో ఫైనల్స్కి వచ్చారు కదా, వాళ్ళకి ఉన్నది ఇంకా హార్డ్లీ 7 days, ఇక్కడ కావాలని మళ్ళీ ఎక్స్పోజ్ చేయటం. నిఖిల్కి అంత ఇదిగా వేయలేదు, ఇతనికి మాత్రం ఇతన్ని ఎక్స్పోజ్ చేసేలాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. గౌతమ్ కృష్ణకి నెగిటివ్ అయ్యేలాగానే
చెప్పారు వీడియో అనేది నాకు అనిపించింది. సో గౌతమ్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఆ సవతి కొడుకు లాగుంది పాపం. సవతి కొడుకుని నెగిటివ్ చేసే దాంట్లో కంకణం కట్టుకున్నట్లుంది వాళ్ళందరూ. సో పాపం అబ్బాయి ఎంత మ్యాక్సిమం స్టాండ్ తీసుకుంటున్నాడు. మన ఎవరు గౌతమ్ కృష్ణ ఇప్పుడు కూడా, లేకపోతే లాస్ట్ వీక్ కదా సోలో ప్లేయర్ అని పాపం ఆ అబ్బాయిని ఆ విధంగా మాట్లాడటం ఎందుకు కదా. సో సోలో ప్లేయర్ అని చెప్పంటూ ఆ ట్యాగ్ తోటి పిలిచి ఏదో గుచ్చి గుచ్చి మాట్లాడినట్లు అనటం అనేది నాగార్జున గారి స్థాయికి తగదనమాట. ఆయన ఒక జడ్జు, ఆయన హుందాగా మాట్లాడాలి. ఏదో హౌస్ మేట్స్ అనుకుంటారు, వాళ్ళు ఫన్నీగా అంటారు, కోపంగా అంటారు, నార్మల్గా అనుకుంటారు, అది వాళ్ళ స్థాయికి సరిపోద్ది. కానీ ఈయన జడ్జు చాలా 5-6 సీజన్లు హోస్ట్ చేస్తున్నారు. ఒక హోస్ట్గా ఉన్న అతను అట్లాగా, సారీ జడ్జి కాదు హోస్ట్గా ఉన్న అతను అలా మాట్లాడడం అన్నది నాకైతే పెద్దగా అనిపించలేదు. సో ఇదంతా మళ్ళీ వేస్తారనమాట. ఈ వీడియో అంతా ప్లే చేసి చూసావు కదా గౌతమ్ కృష్ణ, నువ్వు మాట్లాడావు కదా, నువ్వు అలా అనటం నీకు ఎంతవరకు న్యాయము. సో నువ్వు ఫస్ట్ నువ్వు సారీ చెప్పలేదు, వాళ్ళు అడగంగా సారీ లేదు సార్ నేను వెంటనే సారీ చెప్పాను అంటాడు నాగార్జున. మళ్ళీ వీడియో ప్లే చేస్తారు. దీని తర్వాత చాలా ఉంది మళ్ళీ వేస్తాను అనేసి మళ్ళీ ప్లే చేసి, సో నువ్వు అతను హర్ట్ ఏంటి నేను సారీ చెప్తున్నానని చెప్పావు తప్పితే నువ్వు చెప్పలేదు కదా అంటే, లేదు నేను హార్ట్ఫుల్గానే చెప్పాను అనేసి పాప మా అబ్బాయిని ఏదో ప్రాసిక్యూట్ చేసినట్లు చేస్తుంటారు మళ్ళీ. సో నా అంటే నాగార్జున గారు అంటారు, నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తేనే నువ్వు సారీ చెప్పాలి. నేనైతే ఏమనుకుంటానంటే తప్పు చేస్తేనే నేను సారీ చెప్తాను గౌతమ్, నువ్వు మరి తప్పు చేసావా అని చెప్పంటే అతనికి తప్పు అనిపించింది కాబట్టి అతనికి డిస్రెస్పెక్ట్ అనిపించింది, తప్పు అనిపించింది కాబట్టి నేను సారీ చెప్పాను సార్ అనేసి ఏదో చెప్తాడు. సో మళ్ళీ నాగార్జున గారు ఇక్కడ కావాలని మళ్ళా, సో అతను కూడా నన్ను పాపం నా గౌతమ్ కృష్ణ మళ్ళీ ఇక్కడ చెప్తాడు, సార్ అతను నన్ను మళ్ళీ అన్నాడు సార్ మూసుకో నువ్వు పోయి నొక్కో అని చెప్పని అన్నాడు. తర్వాత కూడా నిన్న పెయింట్ టాస్క్లో కూడా చెప్పి అదే వెళ్ళి కూసోపోబే అని చెప్పి అన్నట్లు మాట్లాడాడు అనేసి పాపం అది ఆ పాయింట్స్ తీసుకొని వస్తే ఇక్కడ ఏదో లేని విషయం తీసుకొస్తారు. మీ మదర్ కూడా స్కూల్లో టీచర్ కదా గౌతమ్, సో నువ్వు స్కూల్లో టీచర్గా అదేదో నాకు కొంచెం అర్థం కాలే ఆ ఎగ్జాంపుల్. మీ మదర్ స్కూల్లో టీచర్ కదా, సో స్టూడెంట్ ఏదైనా ఉంటే 4 రోజుల తర్వాత దానికి తీసుకొచ్చి చెప్తారని చెప్పనట్లు ఏదో చెప్పారు, కానీ ఇక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు అది. సో తర్వాత ఆ విషయం చెప్తూ మళ్ళా నాగార్జున గారు అంటారు, సో మళ్ళీ ఇక్కడ కావాలని గౌతమ్ కృష్ణని నెగిటివ్ చేయడం కోసం ముందు తప్పు మనం చేస్తాము. మళ్ళీ పృథ్వీది కూడా తీసుకొచ్చారు. పృథ్వీది కూడా ఏం పీక్కుంటావు అని అన్నావు, తర్వాత అతను ఏదో చేస్తే నువ్వు దాన్ని పట్టుకొని లాగావు. ఇక్కడ కూడా అంతే, మూసు కూర్చో అన్నావు, తర్వాత మూసుకోబే అంటే ఏది ఏమన్నాడు, ఏంది ఈ పదాలన్నీ మనకి అర్థం కానీ ఇవన్నీ చెప్పుకోవాలంటే ఏదో ఇది. సో ఇట్లాంటివన్నీ చెప్పావు. ఫస్ట్ నువ్వు తప్పు చేస్తావు, అవతల వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ దాన్ని లాక్కుంటూ వస్తావు. ఇదేదైతే మన నిఖిల్ అన్నాడు అనమాట, అదే మాట తీసుకొస్తున్నాడు. నిఖిల్ ఫస్ట్ మండే నామినేషన్స్ అప్పుడు గౌతమ్ నువ్వు ముందు ఫ్రెండ్లీగా ఉంటావు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ ఏదో ఒకటి కామెడీ చేస్తావు, దాంట్లోంచి ఏదైనా ఒక పదం వస్తే ఆ పదాన్ని తీసుకొని లాక్కొని చెప్తావు అని చెప్పని అన్నాడు కదా నిఖిల్. సేమ్ అదే పాయింట్ కావాలని నాగార్జున గారు నిఖిల్ కరెక్ట్ అని చెప్పని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. నిఖిల్ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, గౌతమ్ కృష్ణ నువ్వు కరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తున్నావు అనేసి ఆయన సపోర్టింగ్ నేను మాట్లాడినట్లుంది. అగ్నికి ఆజ్యం వేసినట్లు నువ్వు అంతే, నువ్వు ఫస్ట్ తప్పు నువ్వు చేసేస్తావు గౌతమ్, మళ్ళీ వాళ్ళు ఎవరైనా చేస్తే దాన్ని ముందర పెట్టి అదే తప్పు గురించి మాట్లాడుతుంటావు, నువ్వు తప్పు చేయకుండా ఉండాలి కదా అనేసి చెప్పడం అనేది అస్సలు బాగలేదు. సో ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా. సో ఇతను తప్పు చేసి సో ఒక మాట అన్నాడు, మళ్ళీ అవతల వాళ్ళు మాట అనకుండా ఉండాలి కదా. ఓకే తప్పు చేశాడు అనేసాడు, అవతల వాళ్ళు అయిన తర్వాత తప్పే, ఇద్దరిది తప్పే కదా. మళ్ళీ ఇందాక అప్పుడు ఎగ్గు టాస్క్లో కూడా తేజ అనేది అదే టేస్ట్ తేజ, నేను ఎగ్గేసేసానండి మళ్ళీ నా ఆయనకేసింది ఆవిడది కూడా తప్పే కదా అని చెప్పానంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేదు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. సో మళ్ళీ గౌతమ్ ఇక్కడ సారీ చెప్పాడు. సార్ మళ్ళీ గౌతమ్ కృష్ణ సారీ చెప్తే నాకు మాట్లాడడం అంతగా రాదు సార్ అంటే, ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడినావు కదా, ఎంత బాగా చక్కగా సారీ చెప్పావు, సింపుల్గా అయిపోయింది కదంటే. పాపం ఆ రోజు సారీ చెప్తూనే ఏమన్నాడు మండే నుంచి పాపం గౌతమ్, ఏంటి ఆ పిల్లడం అనటం ఎందుకు, మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు అర్థం కాలేదు. సో తర్వాత నిఖిల్ని పిలుస్తారు, ఆ నిఖిల్ కమ్ అంటారు. ఇక్కడ మాత్రం గ్రూప్ గేమ్ అనలే, ఇంతకుముందు మాత్రం సోలోబాయ్ కమ్ అన్నాడు, ఇప్పుడు నిఖిల్ మాత్రం నిఖిల్ కమ్ అనేసి ముచ్చటగా పిలుచుకున్నారు. సో నిఖిల్ టవర్ని కూడా పడేస్తారనమాట లాస్ట్లో. సో తర్వాత నిఖిల్కి రిగ్రెట్ ఏమంటే ఈ వీక్లో నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో గౌతమ్కి వాడిన పదము మూసుకొని నొక్కు అనటం కానివ్వండి, తర్వాత కూసోపోబే అని చెప్పి అనటము, ఇవి రెండు నేను మాట్లాడను సార్ మామూలుగా ఇలాంటి పదాలు ఇక్కడ వాడటం అయితే నాకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో అది మాత్రం నాకు కొంచెం బాధగా అనిపించింది అని చెప్పనేసి అంటాడు. సో ఎందుకంటే కూసోపోబే అని చెప్పనే దగ్గర ఎందుకంటే ఆల్రెడీ
నన్ను స్లాప్ చేశాడు అంటే చంప మీద కొట్టాడని మళ్ళీ చెప్తాడు ఈ నిఖిల్ కావాలని నెగిటివ్ చెప్పడానికి. అది గేమ్స్లో ఇతను లాగిన దానికి గౌతమ్ కృష్ణ మన ఎవరు మణికంఠని ఎత్తి పడేసింది కానివ్వండి, టేస్ట్ తేజాని కాలుతోటి తన్నింది కానివ్వండి, అది ఇవి ఉంటాయి కదా వాటి ఏమంటారు థర్మోకాల్ బాల్స్ టాస్క్ అప్పుడు కానివ్వండి, ఈ ఆడపిల్లలు ఇద్దరిని వాటర్ టాస్క్లో ఎంత లాగి పడేసేది ఇవన్నీ మర్చిపోయేసి గౌతమ్ కృష్ణ కూడా ఒకసారి బాత్రూంలో గొంతు పట్టుకొని నొక్కేస్తాడు ఒక బ్యాటరీ టాస్క్లో అనుకుంటాను. సో ఇవన్నీ చేసిన నిఖిల్ నన్ను చెంప మీద కొట్టాడు సార్ స్లాప్ అని మాట్లాడతాడు ఇంగ్లీష్లో స్టైల్గా. సో నన్ను స్లాప్ చేయటము నా 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 మొహం మీద స్లాప్ పడింది, తర్వాత నా కాలు కూడా కొంచెం దెబ్బ తగిలి ఉండదు, ఆ పెయిన్లో ఉన్నా నేను ఆ పెయిన్ ఏదో వాడేసానంటే ఈయనేమో పెయిన్లో వాడతారు, అవతల వాడికి మాత్రం పెయిన్ లేదు ఆనందంలో వాడతారు. అది కదా నాగార్జున గారు అడగాలి గట్టిగా. సో వీళ్ళు సమర్థించుకుంటున్నారు, ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఇది మాత్రం సమర్థించుకుంటున్నారేమో అనిపించింది. సో నాగార్జున గారు అడుగుతారు మళ్ళీ, ఏంటి నిఖిల్ నా ఆటలో నిన్ను కావాలని కొట్టాడు అనుకుంటున్నావు అంటే ఆటలో స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా నిఖిల్ నీకు అని చెప్పనేసి అంటూ సరే నీకు ఎట్లాగో నీకు క్లారిటీ ఇస్తాను ఒకసారి చూడని చెప్పనేసి వీడియో ప్లే చేస్తారు. దాంట్లో ఏమో వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కలబడిందే కనిపిస్తుంటుంది. సో అప్పుడు అనేసి చెప్తారు మళ్ళీ చూడు ఇక్కడ కూడా కూసోపోబే అని చెప్పి అనేది వచ్చిన తర్వాత నాగార్జున రోహిణిని అడుగుతారు, రోహిణి చెప్పమ్మా ఇప్పుడు నిఖిల్ జెన్యున్గా సారీ చెప్పాడు ఏదో చెప్పాలని చెప్పాడంటే రోహిణి లేదు సార్ అతను ఏదో హట్ అయ్యాడు కాబట్టి సారీ చెప్పినట్లుంది, జెన్యున్గా అయితే చెప్పినట్లు లేదు, మళ్ళీ చెప్పింది జెన్యున్గా చెప్పాడు అనేసి చెప్తుంటాను. సో తర్వాత సో ఇది జరుగుతుంది, వాళ్ళిద్దరు మళ్ళీ సారీ చెప్పుకుంటారు ఒకళ్ళకొకళ్ళు, ఇదే సరిపోతుంది అనమాట. ఎవరు అంటారు పక్కన విష్ణునో మరి ఎవరు రోహిణిని అనుకుంటారు, ప్రతి వీక్ మాకు ఇదే సరిపోతుంది ఇద్దరు సారీ చెప్పుకోవటం హగ్గులు ఇచ్చుకోవటం ఏంటి సార్ ఇది అన్నట్లు జోక్ వేస్తారు. సో తర్వాత ప్రేరణ నిఖిల్కి ఏదో స్టాండ్ తీసుకోవాలనేసి చేయి పైకెత్తేసి చెప్తుంది అనమాట. సో నిఖిల్గా అది పెయింట్ టాస్క్కి సంబంధించి ఏదో ఆవిడ చెప్తుంది కొంచెము, సార్ పెయింట్ టాస్క్ అప్పుడు వాళ్ళిద్దరు గొడవకు సంబంధించి జడ్జి లాగా ఏదో మాట్లాడాలని ముందుకు వస్తుంది. సో దాంట్లో అక్కడ ఈవిడికి ఏదో ఆవిడ మాట్లాడిన మాటలు నాగార్జున గారు అంటారు అనమాట. పెయింట్ టాస్క్ అప్పుడు ఎప్పుడు అనుకుంటా ఏదో నీ అమ్మ అని చెప్పటం, పుడింగ్ ఏనమ్మా నువ్వు పుడింగ్లే అమ్మ అని చెప్పినేసి ఆవిడ మాత్రం ఎందుకు వేసారు అన్నారు. సో సో తర్వాత నాగార్జున గారు ఎవరిని నిఖిల్ని పొగుడతారనమాట. నిఖిల్ని యూ ప్లేడ్ వెరీ గుడ్ అనేసి ప్రేరణ కూడా చెప్తారు. సో టవర్ టాస్క్ నువ్వు నిఖిల్ చాలా బాగా ఆడారమ్మా అని చెప్పనేసి అంటారు. సో తర్వాత సో ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది. సో ఎలిమినేషన్ వచ్చేసరికి అందరికీ బయట యాక్షన్ రూమ్ అంటే బయట గార్డెన్ ఏరియాకి రమ్మంటే అక్కడ అన్ని వాళ్ళ కట్అవుట్స్ పెట్టుంటారు. ఆ కట్అవుట్స్లోంచి ఎవరు 6 మంది ఉన్నారు కదా, ఇలా 6 మంది అవినాష్ ఎట్లాగో టికెట్ ఫినాలలో ఉన్నాడు కాబట్టి అతను ఫైనలిస్ట్ కాబట్టి ఈ మిగిలిన 6 మందివి పెడుతుంటారు కట్అవుట్స్. దాంట్లో చెప్తారనమాట ఎవరు కట్అవుట్ అయితే కింద పడిపోతుందో వాళ్ళు ఎలిమినేటెడ్ ఇవ్వాలని చెప్పినట్లు చెప్తారు. సో దాంట్లో కూడా ఇక్కడ నాగార్జున గారు నిజంగానే శాడిజంగా అనిపించింది నాకైతే. నాగార్జున గారు అంత శాడిస్ట్ లాగా ఆయన ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారో మరి నాకు అనిపించింది. సో పాపం అనిపించింది వాళ్ళ అవినాష్ చెప్పు అంటే నాగార్జున గారు కూడా తప్పు అనిపించదు లేండి, మనకు అనిపిస్తుంది అంతే. సో ఆయన ఎప్పుడు అవినాష్ తోటే మాట్లాడిస్తుంటారు. ఈరోజు కూడా అవినాష్ చెప్పు ఎవరి కటౌట్ పడిపోద్ది అనుకుంటున్నావు నువ్వు అని చెప్పనేసి అంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నావు అన్నట్లు అడిగితే అవినాష్ పాపం కాసేపు ఆలోచించి తటపటాయించి సో నేను పడ్డ బాధే సార్ ఇది, నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ఫేజే కదా ఇది. సో నామినేషన్స్లో రాకుండా ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చిన రోహిణి ఎలిమినేట్ అవుద్ది అనుకుంటున్నాను సార్ అనగానే పాపం నంబర్స్ 1, 2, 3 చెప్తారు. రోహిణి కటౌట్ పడిపోతుంది. పాపం రోహిణి చాలా వెంటనే పాపం బాగా ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. ఎందుకంటే ఫైనల్స్ అనుకున్నది, మళ్ళీ వెంటనే ఓకే పర్లేదు రండి ఇంకేముంది 7 డేసే కదా ఓకే అందరూ బాగా ఆడండి అంటుంది. హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాగా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. విష్ణు అయితే చాలా బాగా చెప్పింది ఇక్కడ మాత్రం తన గురించి. సో ఒక ఉమెన్ హుడ్కి నువ్వు ఒక ఇది తెచ్చావు అది తెచ్చావు, నువ్వు రోల్ మోడల్వి విమెన్కి అందరికీ, నువ్వు ఒక శివంగివి, నువ్వు హీరోవి అని చెప్పి పాపం చాలా బాగా చెప్పింది విష్ణుప్రియ. సో అదేవిధంగా నిఖిల్ కూడా చాలా బాగా చెప్పాడు, గౌతమ్ కృష్ణ కూడా చాలా బాగా. సో గౌతమ్ కృష్ణ ఇంకా బాగా చెప్పాడు, నువ్వు యు ఆర్ నాట్ ఓన్లీ ఎంటర్టైనర్ యు ఆర్ ఏ హీరో అని చెప్పనేసి
గౌతమ్ కృష్ణ కూడా పాపం ఆవిడకి కూర్చొని ఇట్లా ప్రపోజ్ చేసినట్లు కూర్చొని చెప్పటం అదంతా కూడా బాగా అనిపించింది. హౌస్ మేట్స్ అందరూ కూడా వరుసగా నిలబడేసి టేకే బాబు అని చెప్పేసి చేతులు ఇలా అందరూ చేతులు ఇలా పెట్టి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వటం కూడా చాలా బాగా అనిపించింది చూస్తుంటే. సో తర్వాత సో అందరూ మళ్ళీ లాస్ట్లో అవినాష్ ఈయన బయట పంపిస్తూ బాయ్ బాయ్ శివంగి అని చెప్పని అంటాడు. చాలా బాగా అనిపించింది. అందరూ కూడా శివంగి లేడీ పులి అని చెప్పినట్లు అంటారు. సో తర్వాత తను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున గారు ఏవి వేస్తారు. ఏవిలో భలే నచ్చింది. సో నాకు ఇప్పుడు అనిపించింది రేపు ఎట్లాగూ విష్ణు ఎలిమినేట్ అంటున్నారు కదా, మరి విష్ణు ఏమొస్తుంది నాకైతే డౌట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఆడ ఏమీ లేదు, పృథ్వీతో తప్పితే ఆవిడకి ఏమీ లేదు. మరి ఎడిటర్కి భయంకరమైన టాలెంట్ కాబట్టి చిన్న చిన్నవన్నీ తీసుకొచ్చి ఆ బిట్లన్నీ ఏరి కూరుతాడేమో, మరి తెలియదు ఆవిడకి. ఏదైనా ఒకటి ఒక్కొక్క వారానికి 2-3 సీన్లు ఉంటాయేమో ఆవిడకి అవుట్ ఆఫ్ పృథ్వీ, ఏదైనా ఒకటి సో అవన్నీ ఏరి కూరి ఆ గ్రహాల గురించి యూనివర్స్ గురించి ఏదైనా పెట్టి ఏమైనా రెడీ చేస్తాడేమో, చూద్దాం ఎలా ఉంటుంది రేపు ఆవిడది. సో రోహిణి మాత్రం సూపర్గా నచ్చింది. సో గౌతమ్ కృష్ణ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా క్యూట్ అనిపించారు, గౌతము ఈ మై రోహిణిది. సో తర్వాత రోహిణికి మళ్ళీ ఇంకొకటి చాలా ఎమోషనల్ క్యూట్ అనిపించింది గౌతము రోహిణిది. ఎమోషనల్ అనిపించింది పృథ్వీ కానీ విష్ణుప్రియ అన్న మాటలు మాత్రం ఎట్లాగా ప్లే చేశారు. సో తనని నీలో ఫైర్ లేదు, నువ్వు జీరోవి, నీకేమీ రాదు అని చెప్పనేసి అనటము, దాని ఇమ్మీడియట్గా దాని తర్వాత తన అమ్మాయి మెగా చీఫ్ అయ్యే టాస్క్ ఉంది కదా, పృథ్వీ వర్సెస్ రోహిణి, ఆ టాస్క్ ఆ సీన్ పెట్టడం, శివంగి అని సాంగ్ వేయటము. సో చాలా బాగున్నాయన్నమాట. రోహిణి చాలా సూపర్గా వచ్చింది అనిపించింది. తర్వాత రోహిణి స్టేజ్ మీదకి వచ్చి చెప్తుంది అనమాట, విష్ణు అదే బాగా పాపం ఇప్పుడు చాలా ఫేస్ కూడా చాలా సాడ్గా పెట్టుకుంటుంది తనలో. సో అప్పుడు చెప్తే రోహిణి అంటే సీజన్ 3లో నేనేమీ చేయలేకపోయాను, సో ఇప్పుడు సీజన్ 8 వచ్చి నేనేం చేయలేకపోయినాను, అదంతా చేసి నేను నిరూపించుకొని బయట వచ్చానంటే నాగార్జున గారు కూడా అంటారు, నువ్వు విన్నర్గా బయట వచ్చావమ్మా, నువ్వు చాలా బాగా బయట అడుగు పెట్టావు విన్నర్గా అని చెప్పని అంటారు. సో తర్వాత మళ్ళీ కావాలని నాగార్జున గారు ఇక్కడ ఏంటో ఆయన మరి ఆయన ఒక హోస్ట్గా ఆడవలసిన మాట కదా, ఏదో గ్రూప్ హౌస్ మేట్స్ మాట్లాడుకుంటే అది యాక్సెప్టబుల్, కానీ ఈయనకి సరిపోదు ఆ లాంగ్వేజ్ అంతా. ఏమో నువ్వు 6 గ్రూపులో ఉండటం వల్ల బయట వచ్చేస్తున్నావు, అవినాష్తో ఉండటం వల్ల నువ్వు బయట వచ్చేస్తున్నావు కదా, అట్లేమని అనుకుంటున్నావు అనేది జోక్ వేసినట్లు అడుగుతారు. సో అవినాష్ అంటారు, సార్ మాకు వాట్సాప్ గ్రూప్ కూడా లేదు కదా సార్ అంటే, మళ్ళీ రోహిణి అంటుంది, అవినాష్ నాకు యాక్చువల్గా బయట జస్ట్ నార్మల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు, సో అని చెప్పనేసి ఇక్కడ మంచి బాండ్ వచ్చింది సార్ మాకు అని చెప్పనేసి అని అంటాడు. సో తర్వాత నీకు హీరో ఎవరు విలన్ ఎవరో చెప్పమ్మా అని చెప్పాను అనగానే అవినాష్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అవినాష్, గౌతము, ప్రేరణ ముగ్గురిని హీరోలుగా పెడుతుంది. సో అతనికి పెర్ఫార్మెన్స్ రేషియో చాలా ఎక్కువ అవినాష్కి. సో అన్ని టాస్క్లు కూడా బాగా ఆడతాడు. ఫైనల్స్కి వెళ్ళావు కదా, నువ్వు కప్పు కూడా కొట్టుకొస్తే నాకు ఇంకా చాలా హ్యాపీరా అన్నట్లు చెప్తుంది. గౌతమ్కి కూడా ఫస్ట్ వీక్లో పోతో బకెట్ తన్నేస్తావు అనుకున్నాం, ఎట్లాగో అప్పుడు మళ్ళీ సేవ్ అయ్యావు మణికంఠ వలన. సో సేవ్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ చాలా బౌన్స్ బ్యాక్ అయ్యావు, సూపర్గా నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, ఫైనల్స్ వరకు వచ్చావు అన్నది చాలా బాగుంది. సో అందువల్ల నువ్వు హీరో అసలు సోలో బాయ్గా ఉంటేనే ఇంత దూరం వచ్చావు అంటే ఫ్రెండ్షిప్ అనేది తప్పేం కాదు, ఫ్రెండ్స్ని కూడా చేసుకో, సోలోగా ఉండటం కాదు, ఆడ ఫ్రెండ్స్తో ఉండు, ఫ్రెండ్షిప్ కూడా పెంచుకో అని చెప్పినట్లు చెప్తుంది. తర్వాత ప్రేరణకి చెప్తుంది యు ఆర్ ఏ హీరో అని చెప్పనేసి అంటూ, ఆడ పులిలాగా ఆడావు, ఆడపిల్లనే సరే మగపిల్లలతో సమానంగా పోటీ పడే గేమ్స్ ఆడావు, సో నిజంగా నువ్వు హీరో ప్రేరణ అంటుంది. విలన్స్ అని చెప్తే విలన్స్ అయితే ఎవరు లేరు సార్, ఇంక మిగిలింది ముగ్గురే కాబట్టి ఇక్కడ పెడుతున్నానని చెప్పేసి విష్ణుకి అంటుంది. సో నువ్వు ఇంతవరకు లాస్ట్ వీక్ చాలా బాగా ఆడావు కదా, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని వీక్స్ ఆడలేదు విష్ణు, నువ్వు ఇప్పుడు లాస్ట్ వీక్ మాత్రం నువ్వు ఆడావు, సో అదేవిధంగా అంతే స్ట్రాంగ్గా ఆడు, తర్వాత మాట జార్కు గబాలని చెప్పనేసి చెప్తుంది. తర్వాత నబీల్కి ఏమో గెలవటం ముఖ్యం కాదు, నబీల్ ఎలా గెలిచామనేది కూడా ముఖ్యం, అది గుర్తుపెట్టుకొని ఆడు అని చెప్పంటూ, నార్మల్ పర్సన్గా వచ్చావు, ఇంత దూరం రావడం అనేది, ఇంత బజ్ క్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్. నిజంగానే నబీల్ ఒక నార్మల్ పర్సన్గా వచ్చాడు. మొదట్లో 3-4 వీక్స్ కూడా ఏం పెద్దగా లేదు, 2 వీక్స్ వరకు ఏం లేదు. సో తర్వాత అంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్, కానీ నబీల్ అలా కాదు, తను ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే.
సో తను వచ్చి ఇంత బజ్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప నబిల్ అనేసి చెప్తుంది. సో తర్వాత నిఖిల్కేమో సో నువ్వైతే హీరోవే నిఖిల్, నేనేం నేను విలన్గా వేయడం ఉంది కాబట్టి పెట్టాను, నువ్వు యాక్చువల్గా హీరోవే. సో నువ్వు ఆ టాస్క్లో ఎంత అరోగెంట్గా ఆడతావో హౌస్లో కూడా అట్లాగే ఉండు, ఎందుకు టాస్క్లో మాత్రం నువ్వు నీ మొత్తం చూపిస్తావు, టాస్క్లో ఇంట్లోకి వచ్చేప్పటికి మాత్రం ఆలోచిస్తావు కదా. సో అని చెప్పనేసి అందరూ బాగా ఆడండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పనేసి చెప్తుంది. సో అందరూ బాయ్ శివంగి అని చెప్తారు. సో ఈ విధంగా హౌస్లోంచి అయితే రోహిణి ఎలిమినేట్ అయింది. సో నిజంగానే బాధాకరం అనిపించింది తను ఎలిమినేట్ అవ్వటము. కాకపోతే తను నామినేషన్స్లో లేదు, ఇంకా ఉన్నది కూడా 7 డేసే. ఇంకా ప్రయారిటీ వైజ్ అక్కడున్న లిస్ట్ ప్రకారం చూస్తే కూడా రోహిణినే నిజంగా కూడా లిస్ట్ ఉంది తన ఓటింగ్లో కూడా. సో అదేమో ఫెయిర్ ఎలిమినేషన్ చెప్పాలంటే అది. కాకపోతే మంచి ప్లేయరు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉన్న తను ఎలిమినేట్ అయిందనేసి అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లలిత టాక్స్ 99. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.